లక్షడిపేట మండలంలో విద్య విప్లవానికి నాంది పలికిన పేరు బొప్పు సుమన్. కంప్యూటర్ విద్య అంటే నగరాలకే పరిమితం అన్న భావనను చెరిపేసి గ్రామీణ యువతకి, విద్యార్థులకి, పెళ్లైన మహిళలకు కూడా అవకాశాల ద్వారా తెరిచిన వ్యక్తి సుమన్. గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ద్వారా DCA, PGDCA ఇంకా కొన్ని కోర్సులను పూర్తిగా ఉచితంగా అందించడం అసలైన సేవాభావానికి నిదర్శనం. మా భవిష్యత్తు మార్చింది ఈ ట్రైనింగ్ అని విద్యార్థులే చెబుతున్నారు. పిల్లలు మాట్లాడుతూ, నేను ముత్తునుండి ఇక్కడికి వస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడికి రావాలంటే ఫస్ట్ భయం వేసింది కొంచెం, ఎందుకంటే ఇప్పటివరకు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఏం లేదు నాకు. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ డేనే నాకు అనిపించింది కదా, ఓకే పర్లేదు వీళ్ళందరూ మన వాళ్ళే అనే ఫీలింగ్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ వన్, ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చెప్పడం కానీ మేము రిసీవ్ చేసుకోవడం కానీ బాగుంది. అందుకోసం మేము సుమన్ సార్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇక్కడ 100కి అబోవ్ పీపుల్స్కి ఇలా చెప్పడం కొంతవరకు కష్టం, కానీ సుమన్ సార్ వల్ల ఇది పాసిబుల్ అయింది. థ్యాంక్ యూ సార్ వల్ల మాకు కంప్యూటర్ నేర్చుకునే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు మా లైఫ్ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది. మహిళలు మాట్లాడుతూ ఇంటి పనులతో పాటు నేర్చుకునే అవకాశం ఇచ్చారు. మా కోసం చాలా ఉచితంగా శిక్షణ ఇవ్వడం గొప్ప విషయం. ఇదే కాదు, సీజన్ 1లో 140 మంది విద్యార్థులకు శిక్షణ పూర్తి చేసి అందరికీ సర్టిఫికెట్స్ అందించారు. సీజన్ 1లో 100 మెంబర్స్ పైగా నేర్పించారు. వాళ్ళు PGDS కోర్స్ని యూజ్ చేసుకొని స్వయంగా ఉపాధి కూడా పొందారు. అలాగే సీజన్ 2 రన్ అవుతుంది. సీజన్ 2లో కూడా 100కి ఎబోగా చెప్తున్నారు. ఎక్కువ శాతం స్త్రీలే అన్ని రంగాల్లో ముందుండాలని 80% స్త్రీలకే అవకాశం ఇచ్చారు సుమన్ సార్ గారు. థ్యాంక్ యూ అందుకు. అలాగే మాకు ఫెసిలిటీస్ కూడా పవర్ కానీ, సిస్టమ్స్ కానీ, మెటీరియల్స్ కానీ, ID కార్డ్స్ కానీ, సర్టిఫికెట్స్ కానీ ఫ్రీగా మాకు ఇస్తున్నారు. అలాగే అంతే. ఇప్పుడు సీజన్ 2లో 200 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఒక్కో బ్యాచ్ లో 200 మంది వరకు ఫ్రీ ట్రైనింగ్ సర్టిఫికేట్. లక్షడిపేట మాత్రమే కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పిల్లలు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి నేర్చుకుండటం విశేషం. ఇంకా ముందుకు వెళ్ళి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ శిరీష. మేము దొనమండ నుండి వస్తున్నాం. ఇక్కడ మాకు వేరే గ్రామాల నుండి వచ్చినందుకు కూడా సార్ వాళ్ళు లక్షపేట మండల పరిసర ప్రాంత ప్రజలకు ఇట్లా గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. అలా కాకుండా మేము ఇక్కడికి వచ్చి మాకు ఏం కూడా కంప్యూటర్ గురించి అవగాహన తెలియదు. అట్లా వచ్చినాక కూడా ఇక్కడున్న స్టాఫ్ కూడా అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. మాకేం రాకుండా బేసిక్స్ వాటి గురించి కూడా మేము మళ్ళీ పదే అడిగినా ఇచ్చుకోకుండా చెప్తున్నారు. అలాగే సార్ PGDCA కోర్స్ అనేది మాకు ఏం దాని గురించి అవగాహన అనేది లేదు. అలాంటిది ఇక్కడికి వచ్చినాక మాకు MS Word, MS Excel అనేటువంటి నేర్చుకోగలుగుతున్నాము. సుమన్ సార్ వల్ల బాగా మంది పిల్లలు మాలాంటి పెళ్ళైన వాళ్ళు కూడా నేర్చుకొని మరి ముందుకు అడిగేస్తున్నామంటే సుమన్ సార్ వల్లనే. థ్యాంక్ యూ సుమన్ సార్. సీజన్ 5 వరకు సుమారు 1000 మందికి పైగా ఉచిత శిక్షణ ఇవ్వడం నా లక్ష్యమని ధైర్యంగా ప్రకటించిన బొప్పు సుమన్. వి ట్రైన్, వి డెవలప్, వి బిల్డ్ కెరీర్స్ అనే మాటను నిజం చేస్తూ వేల మందికి భవిష్యత్తు బాట చూపిస్తున్నాడు ఈ మన సుమన్. ఇలాంటి సేవాభావం ఉన్న వ్యక్తి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సుమన్ ది గ్రేట్. లక్షడిపేటలోని గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ముందుగా నా యొక్క ధన్యవాదాలు. ఇది ఒక మంచి శుభవార్తగా నేను భావిస్తున్నా. ఎందుకంటే గత సీజన్ 1లో నేను మొదలుపెట్టినటువంటి ఈ యొక్క యువతకు ప్రోత్సాహం అందించాలన్న కాన్సెప్ట్లో నేను కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గత సీజన్ 1 నుంచి సీజన్ 5 వరకు నేను ఈ ఫ్రీ కోచింగ్ పెడదాం అనుకున్న కంప్యూటర్ కోచింగ్లో. అందులో భాగంగా సీజన్ 2 కంటిన్యూ అవుతుంది. గత సీజన్లో 140 మంది విద్యార్థులు నేర్చుకున్నారు ఈ గ్లోబల్ కంప్యూటర్ నుంచి. సీజన్ 2లో వచ్చేసి ఇప్పటికే 100 మందికి ఫ్రీ కంప్యూటర్ నేర్పిద్దామని నేను పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది, గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ చేతుల మీదుగా. అయితే ఏమైందంటే ఈ కార్యక్రమం అనేది ముందుగా నన్ను ఎప్పుడైతే గౌరవనీయులు మంచి శాసనసభ్యులు ప్రేమ్సాగర్ గారు నాకు యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది గత సంవత్సరంలో.
ఎన్నుకున్నటువంటి నా పదవికి నేనైతే యువతను నమ్మి నాకు సారు ఈ పదవి అందించిండో ఆ పదవికి నేను న్యాయం చేయాలంటే యువతకి ఏదో కార్యక్రమం అందించాలనే ఉద్దేశంతోనే ఈ రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ అందించాలి. వారికి నేర్చుకోవడానికి 4 నుంచి 5 వేల ఫీజు ఉంటుంది. అలాంటి ఫీజు వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి నా వంతుగా 100 మందికి ఎంచుకుందామని సీజన్ 1లో మొదలుపెట్టిన. ఆ 100 మంది కాస్త 180 మంది అయ్యారు. మళ్ళీ సీజన్ 2 వచ్చేసరికి 100 మంది అనుకున్నా. 100 మంది కాస్త అయిపోయిన తర్వాత సార్ మేము కూడా వస్తామని రీసెంట్గా పాస్ అయిన 10th విద్యార్థులు కావచ్చు, ఇంటర్ డిగ్రీ వాళ్ళు కావచ్చు అందరూ అడగడంతో ఈ సీజన్ 2 100 మెంబర్స్తో ఈ నెల 25తో కంప్లీట్ అయిపోతాను. మళ్ళీ సీజన్ 2లోనే ఇంకో గ్రూప్ మరో 100 మంది కూడా అడ్మిషన్ నడుస్తున్నాయి ఇప్పటికీ. అంటే సీజన్ 2లో మొత్తంగా 200 మంది విద్యార్థులకు మనం ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించడానికి గ్లోబల్ కంప్యూటర్ అనేది ఒక వేదిక అవుతుంది. ఇంత మంచి వేదిక మీద ఇంతమంది విద్యార్థులు వచ్చి వాళ్ళ యొక్క టైం కేటాయించి సమ్మర్ని వేస్ట్ చేసుకోకుండా మా దగ్గరకు వచ్చి నేర్చుకోవడం మాకు చాలా గొప్ప విషయం ఇది. ఇంకోటి ఏంటంటే అడ్మిషన్స్లో చూసినట్లయితే ఎక్కువ శాతం మహిళలు వస్తున్నారు. ఎంతమంది విద్యార్థినులు మహిళలకు ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమవుతుంది. దీన్ని బేస్ చేసుకొని 100 అడ్మిషన్ల నుంచి 200కు ఇంక్రీడ్ పొడిగించారు. దీన్ని 200 మంది విద్యార్థులకు గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ద్వారా ఉచిత శిక్షణ అందించి వీరికి చెప్పడానికి 3 ఫ్యాకల్టీ కానీ నేను కానీ నలుగురం కలిసి ఈ యొక్క సంస్థ నడిపిస్తున్నాం ఇక్కడ ఫ్రీ కంప్యూటర్స్ని. ఆ 3 ఫ్యాకల్టీ కూడా వీళ్ళకు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా దగ్గరికి వెళ్ళి ఎలాంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. బేసికల్లీ నేను చెప్పినట్లయితే స్టార్టింగ్లో వీళ్ళు వచ్చినప్పుడు మౌస్ కానీ కీబోర్డ్ కానీ కనీసం టచ్ అవగాహన లేని పరిస్థితిలో ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఇందులో వాళ్ళందరికీ కూడా కంప్యూటర్ అంటే ఇంతనా నుంచి ఇంతేనా అనే పరిస్థితి వరకు తీసుకోవడం జరిగింది. వాళ్ళకి 1 మంత్ కోర్సు సరిపోకపోయినా కూడా భవిష్యత్తులో ఈ గ్లోబల్ కంప్యూటర్ వేదికగా చాలామందికి వీళ్ళు మళ్ళీ కోర్సు మర్చిపోయి ప్రాక్టీస్ లేకుండా కూడా వాళ్ళని రీఅడ్మిషన్ చేసుకుని కూడా వాళ్ళకి ప్రోత్సాహకంగా ఉంటూ నాకు తెలిసిన అందుబాటులో ఉన్నటువంటి ఎవరికైనా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కావాలన్నా కూడా తెలిసిన వాళ్ళకు నా కోర్సు నేర్పించి వాళ్ళకు ఉపాధి కూడా అందించే ప్రయత్నం నేను తీసుకుంటాను. ఇందులో భాగంగా వాళ్ళకి మెటీరియల్స్ కానీ ఐడి కార్డ్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ ఎలాంటి ప్రోగ్రామ్ పెట్టినా కూడా వారికి ఇలాంటి సర్వీస్ ఫ్రీ ఇవ్వడానికి నేను ముందుకు వచ్చిన. వారి పిల్లలకు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు ఎంత టైం ఎలా ఉన్నా కూడా వాళ్ళకి అనుకూలమైన టైం 8:30కి వచ్చి ఈవినింగ్ 5 వరకు ఉంటున్నారు. బాయ్స్ కూడా 30 మెంబర్స్ ఉన్నారు. టోటల్ స్ట్రెంత్ని నేను గ్యాదర్ చేస్తూ అటెండెన్స్ కూడా మెయింటైన్ చేస్తూ వాళ్ళందరినీ రెగ్యులర్గా వచ్చేలా మోటివేట్ చేస్తూ మేము యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. దీనికి సహకరించిన వీళ్ళ తల్లిదండ్రులకు కానీ వీరికి కానీ నాకు ఈ అవకాశాన్ని ఇవ్వడానికి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చిన మా గౌరవనీయులు PM సాగర్ రావు గారు కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.